కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు చేశారు. వేడుకల్లో భాగంగా కిషన్ రెడ్డి ఇంటి ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. అతిథులకు రుచి చూపించేందుకు రకరకాల సాంప్రదాయ వంటకాలను సిద్ధం చేశారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో కార్చిచ్చు వ్యాపించడానికి న్యూ ఇయర్ వేడుకలే కారణమని అంటే అవునన్నే అనుమానాలు బయలుపడుతున్నాయి. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ జరిపిన వేడుకల్లో కాల్చిన టపాకాయల కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ మంటలని అదుపు చేసినా మిగిలిపోయిన నిప్పుకి బలమైన గాలులు తోడు కావడంతో కార్చిచ్చు మొదలై ఉంటుందని అనుమానిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ జెడ్మో టన్నెల్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం సొరంగం లోపలికి వెళ్లి ఆ మార్గాన్ని పరిశీలించారు. అలాగే ప్రాజెక్టు అధికారులతో ప్రధాని ముచ్చటించారు. సొరంగ మార్గం తనకు ఎంతగానో నచ్చిందని, టన్నెల్ వల్ల అనేక ఉపయోగాలున్నాయని తెలిపారు. దాదాపు 2,700 కోట్ల రూపాయలతో ఈ భారీ టన్నెల్ ను నిర్మించారని తెలిపారు. డాలర్ మారకంతో రూపాయి దారుణంగా క్షీణించింది. మొట్టమొదటిసారి సోమవారం నాడు 86 రూపాయలకు దిగొచ్చింది. అమెరికాలోని జాబ్ మార్కెట్ స్థిరంగా కొనసాగడంతో పాటు ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు లేవని వార్తలు వస్తున్నాయి. దీంతో డాలర్ బలపడి రూపాయి బలహీనపడిందని కరెన్సీ ట్రేడర్లు చెబుతున్నారు. శుక్రవారం నాడు ఫారెక్స్ మార్కెట్లోని డాలర్ మారకంతో రూపాయి 85 రూపాయల 96 పైసలకు దిగివచ్చింది. మళ్లీ ఇవాళ ఫారెక్స్ మార్కెట్లో ఆల్ టైంలో 86 రూపాయల 20 పైసలకు ఎగబాకింది. మహాకుంభమేళాలో లేజర్ షో అదుర్స్ అనిపించింది. ప్రయాగ్రాజ్ లో ఉన్న పుష్కర ఘాట్ల దగ్గర యూపీ సర్కార్ లేజర్ షోను ఏర్పాటు చేసింది. విశిష్టత గురించి భక్తులకు తెలిసేలా కొన్ని రకాల లేజర్ షోలను ప్రదర్శించారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో పాల్గొని తరించేందుకు భక్తులు పెద్దన తరలివస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాలో పాల్గొని షాహీ స్నానం చేసేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివస్తున్నారు. ఈసారి వచ్చిన మహాకుంభమేళాను 144 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాని, అటువంటి మహోత్సవంలో పాల్గొనడాన్ని సంతోషంగా భావిస్తున్నామని భక్తులు చెబుతున్నారు. కుంభమేళా అంటేనే అఖాడాలు అంటేనే కుంభమేళా అంతటి ప్రాముఖ్యత కలిగిన అఖాడాలు ఇప్పుడు ప్రయాగ్రాజ్కు క్యూ కట్టాయి. మొత్తం 13 అఖాడాలకు చెందిన సాధువులు, సాధ్వీలు, నాగసాధువులు మహాకుంభమేళాలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. మకర సంక్రాంతి మంగళవారం నాడు త్రివేణి సంగమంలో షాహీ స్నానం చేసేందుకు అఖాడాలు సిద్ధమవుతున్నాయి. దుబాయ్ 24H 2025 రేసులో 3వ స్థానంలో నిలిచిన కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ బృందాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇంత గొప్ప సంకల్పంతో సవాళ్లను అధిగమించి ప్రపంచ వేదికపై భారత్ జెండాను ఎగరవేయడం స్ఫూర్తిదాయకమన్నారు. అజిత్ కుమార్ అలాగే ఆయన బృందం మరిన్ని విజయాలు సాధించాలని ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై అసత్య ప్రచారం జరుగుతుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఈవో శ్యామలరావు అన్నారు. ఇక జనవరి 8న జరిగిన ఈ ఘటన దురదృష్టకరమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో టీటీడీపై అసత్య ప్రచారం జరుగుతుందని మండిపడ్డారు. పాలక మండలికి అధికారులు మధ్య విభేదాలు ఉన్నట్టుగా వస్తున్న వార్తలను టీటీడీ ఈవో శ్యామలరావు ఖండించారు. పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దావోస్ పర్యటన నేపథ్యంలో తొలి ఏడాదిలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, వాటి పురోగతి, ఇతర అంశాలపై చర్చించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నేటి నుండి 7వ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. పర్యాటక, భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ నడుస్తోంది. అంతర్జాతీయ, అంతర్రాష్ట్రాల్లో పతంగులు ఎగరవేసే కైట్ ఫ్లయర్స్ ఈ పతంగుల పండుగలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా కైట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతుంది. ఈ కైట్ ఫెస్టివల్లో 50 దేశాల అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు. మొత్తం 14 రాష్ట్రాల నుంచి 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. సీఎం చంద్రబాబు స్వగ్రామమైన నారవారిపల్లిలోని కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు,
రన్నింగ్ రేస్, క్రీడా పోటీలు వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పోటీలో చుట్టుప్రక్కల గ్రామస్తులు పాల్గొన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. పోటీల్లో విజేతలకు సీఎం చంద్రబాబు బహుమతులు ప్రదానం చేశారు. తిరుపతిలోని నారవారిపల్లిలో శేషాచల లింగేశ్వర స్వామిని నారా నందమూరి కుటుంబాలు దర్శించుకున్నాయి. ఉదయం స్వామివారిని మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి, నందమూరి రామకృష్ణ, దేవాంశ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భారతీయులందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండి వంటల సమ్మేళనమే సరదాల సంక్రాంతి అని పవన్ పేర్కొన్నారు. అటువంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లె వైపు పరుగులు తీశాయన్నారు. ఈ సంక్రాంతి పండుగ వేళ పల్లెలు పిల్లా పాపలతో కలకల్లాడుతూ ఉంటే సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో విరజిల్లాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. దివంగత సీఎం మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చెన్నారెడ్డి కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తనపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఆయనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు కౌశిక్ రెడ్డి దాడిని ఖండిస్తూ తెలంగాణ ద్రోహి కౌశిక్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు దమ్ము, సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నారు. తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. మరలా ఎన్నికలకు పోయి వద్దామన్నారు. తాము అడిగిన వాటికి జవాబు చెప్పకుండా దాడులు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దాడులు ఎంత కాలం చేస్తారో చూస్తామని కౌశిక్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మోసాలపై రైతులు పోరుబాటుకు సిద్ధం కావాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు ఏమీ కాంగ్రెస్ నెరవేర్చడం లేదని ఆరోపించారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని రేవంత్ మోసం చేశారని, రైతులకు రేవంత్ మొండి చేయి చూపించారని హరీష్ రావు విమర్శించారు. మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ అనుషు దేహాన్ని ఉద్దేశిస్తూ డైరెక్టర్ త్రినాథరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద కమెంట్లపై సీరియస్ అయ్యారు. త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటుగా మహిళా కమిషన్ స్వీకరించినట్లుగా చైర్మన్ నేరెళ్ల శారద ప్రకటించారు. త్రినాథరావుకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని, దీంతో వ్యవహారం ముదురుతుందని గమనించిన డైరెక్టర్ నక్కిన త్రినాథరావు మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. కరీంనగర్లో జరిగిన అధికారిక సమావేశంలో 3 మంత్రులు ఉండి కూడా ఫెయిల్ అయ్యారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎమ్మెల్యేను 3 మంత్రుల ముందు లాక్కెళ్లడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక పోలీస్ రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని గంగుల కమలాకర్ అన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరించకుండా వీధి రౌడీ, గూండా తరహాలో ప్రవర్తించి హుందాతనాన్ని కోల్పోయాడన్నారు. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు రాకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ లోపాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తే సహించేదే లేదని బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఇచ్చిన వాగ్దానాల అమలుపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ గూండాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని మండిపడ్డారు. తాము కన్నెర్ర చేస్తే మీరు బయట తిరగలేరని హెచ్చరించారు. శాఖ జిల్లా పెందుర్తిలో పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు పాల్గొన్నారు. మహిళలతో కోలాటం ఆడి ఎమ్మెల్యే సందడి చేశారు. ఎస్ఆర్పురం గ్రామంలో 44,43,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, కాల్వలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలను అందించే భోగి, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి సంక్షేమ పథకం అర్హులైన వారందరికీ చేరాలి అనేది తన సంకల్పమని అన్నారు. వ్యవసాయంతో పాటు ఉపాధి కల్పన, పారిశ్రామిక రంగాలన్నింటా తెలంగాణ రాష్ట్రం తిరుగులేని పురోగమనం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. గాలిపటాలను ఎగురవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో నగరవాసులు భారీగా పాల్గొంటున్నారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లులు అందరినీ కట్టిపడేస్తున్నాయి. శిల్పారామం అందాలపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ వేళ ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పెండింగ్ బకాయిల చెల్లింపులు కొనసాగుతున్నాయి. ఉద్యోగులకు మొత్తం 1300 కోట్లు పెండింగ్ బిల్లులకు నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగుల జీపీఎఫ్ 519 కోట్లు, సిపిఎఫ్ కింద 300 కోట్లను విడుదల చేశారు. విద్యార్థులకు 788 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను సర్కార్ జమ చేస్తుంది. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బిల్లులకు మోక్షం కలుగుతోంది. అనకాపల్లి జిల్లాలోని సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. నక్కపల్లి మండలం సారపల్లిపాలెంలోని హోంమంత్రి అనిత నివాసం దగ్గర భోగి వేడుకలు జరగ్గా వేడుకల్లో అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేరళ కళాకారులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. డోలు కొట్టి మంత్రి సందడి చేశారు. ప్రజలందరికీ హోంమంత్రి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు జిల్లాలోని నగరిలో మాజీ మంత్రి రోజా భోగి పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇంటి వద్ద భోగి మంటలు వేసుకుని కుటుంబ సభ్యులతో సంబరాలు జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గోదావరి జిల్లాలోని సంక్రాంతి సంబరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం రథం వీధిలోని సంబరాలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. భోగి మంటలను వెలిగించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు అలరించాయి. ప్రజలందరికీ మంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా భోగి పండుగ వేడుకలు జరిగాయి. కార్యాలయం ముందు కూటమి నాయకులతో కలిసి మంత్రి నాదెండ్ల భోగి మంటలను వెలిగించారు. అనంతరం ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందని అన్నారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పథకాల అమల్లో అధికారులు అంకితాభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలని రాష్ట్ర రెవెన్యూ ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హనంకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా నేరేడు చెల్లులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రైతులకు ఎకరానికి 10,000 ఆర్థిక సాయం అందిస్తే తాము 12,000 రూపాయలు అందిస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలోని భవన నిర్మాణాలు, లేఅవుట్లలోని మున్సిపాలిటీలకు అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూడీఏల నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు అధికారులకు బదలాయింపు చేశారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న నిబంధనలు సవరించినట్లుగా జీవోలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరికతో పిఠాపురం పోలీసులు అలర్ట్ అయ్యారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అలాగే హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరూ కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పేదామిరంలోని భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గత 5 ఏళ్ల కాలంలోని రాష్ట్ర ప్రజలు ప్రత్యక్ష నరకం చూశారని రఘురామకృష్ణంరాజు అన్నారు. రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని అభిపదంలో నడిపిస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని ఘనంగా భోగి పండుగ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. అనంతరం కూటమి నాయకులకు, ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం విఎస్ఎం కాలేజ్ ఆవరణంలో అంగరంగ వైభవంగా భోగి పండుగ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని భోగి మంట వెలిగించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రజలందరూ సాంప్రదాయ పద్ధతుల్లో వేడుకలు జరుపుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. భోగి మంటలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. వేడుకల్లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లాలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. కూసుమంచిలోని తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనులు మహిళా కార్యకర్తలతో కలిసి భోగి మంటల చుట్టూ స్టెప్పులేశారు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కూసుమంచిలోని ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ నమూనా ఇంటిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 ఏళ్ల పాలనలో కొల్లగొట్టారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇల్లు అంశంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని పొంగులేటి అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తుందని తెలిపారు. జనవరి 26 నుండి మరో 4 పథకాలు అమలు చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. రాజమండ్రిలో జరిగిన భోగి వేడుకల్లో రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జు అత్తి సత్యనారాయణ పాల్గొన్నారు. గత ప్రభుత్వం అరాచకాలు భోగి మంటలతో పోయాయన్నారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందన్నారు. ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసులందరూ కలిసి భోగి మంటలు వేసి భోగి పండుగను జరుపుకున్నారు. ప్రజలందరి కష్టాలు భోగి మంటల్లో కాలిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ట్రాఫిక్ సీఐ లక్ష్మీమాధవి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని సీఐ కోరారు. కూకట్పల్లి ఐఏఎస్ రాజానగర్లోని బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో భోగి ఉత్సవాలు జరుపుకున్నారు. ఆటపాటలతో వేడుకలు జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం కమ్యూనిటీ హాల్ వద్ద సంబరాలు చేసుకుంటామని ఎర్రబెల్లి సతీష్ రావు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలోని సంక్రాంతిని ప్రతిబింబించేలా మహిళలు వేసిన అతిపెద్ద సంక్రాంతి ముగ్గు అందరినీ ఆకట్టుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వాడపల్లి శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం వైభవంగా జరిగింది. కళ్యాణ వేదికపైకి విచ్చేసిన స్వామివారు, అమ్మవార్లను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కళ్యాణ పూజా కార్యక్రమానికి యువకులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని భక్తితో వీక్షించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వేడుకలు అంబరాన్నంటాయి. రెండో రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి భృంగి వాహన దీసులై భక్తులకు దర్శనాన్నిచ్చారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో భృంగి వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటే రైతుల పండుగ అని, కూటమి ప్రభుత్వం రైతే రాజుగా భావిస్తుందని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా మణికొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. తనాషా నగర్లోని బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన రూట్లో ప్రయాణిస్తున్న మహిళను కారు రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టినట్లుగా స్థానికులు తెలిపారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 2 మరణించగా మరో 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. సింగరేణి కార్మికుడు కిన్నెర సతీష్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా దోర్నాలలోని బయ్యన్నగూడెంలో తాగునీటి కోసం మహిళలు
ఖాళీ బిందెలతో రోడ్డును బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా తమ సమస్య పరిష్కరించట్లేదని ఎస్టీ కాలనీవాసులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక పోలీసులు నచ్చజెప్పడంతో గ్రామస్తులు నిరసన విరమించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో ఓ రౌడీ షీటర్ ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తండ్రి కొడుకులు సత్తయ్య, రాకేష్లపై రౌడీ షీటర్ శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. జగిత్యాల ప్రధాన ఆసుపత్రికి తరలించారు. మద్యమత్తులో శ్రీనివాస్ తమపై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాయపట్నం గ్రామంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. మహిళ మెడలో నుండి పుస్తల తాడు అపహరించేందుకు యత్నించిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మాల్యాల మండలం రామన్నపురం గ్రామంలోని శివార్లో పొలంలో పనిచేస్తుండగా సుగుణమ్మ అనే మహిళ మెడలో నుండి పుస్తల తాడు అపహరించేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. దీంతో మహిళ కేకలు వేయడంతో స్థానికులు ఒకరిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లాలోని ముగ్గురు బైక్ దొంగలను క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 14.40 లక్షల రూపాయలు విలువైన 39 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ పిఆర్ కళాశాల గ్రౌండ్ కులాయి చెరువు వద్ద పార్కింగ్ డీమార్ట్ ఏరియాలో బైక్లను దొంగతనానికి గురైనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బైక్ దొంగలను అరెస్ట్ చేసినట్లు కాకినాడ డీఎస్పీ విష్ణు రఘువీర్ తెలిపారు. క్రైమ్ పోలీసులను కాకినాడ డీఎస్పీ విష్ణు రఘువీర్ అభినందించారు. తిరుమల 2వ ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిరుమల స్వామిని అశ్విని ఆసుపత్రికి తరలించారు. డివైడర్ను ఢీకొన్న బస్సు రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో కొద్దిసేపు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోగులకి ఇబ్బందులు కలిగించేలా నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్పై బదిలీ వేటు పడింది. వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శ్రీనివాస్ని నియమించారు. డ్యూటీ ఎగ్గొట్టి జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు అన్న ఆరోపణలతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక డాక్టర్ ప్రతిమారాజ్పై విచారణ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గోల్నాక సమీపంలోని నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పైన వెళ్లిన బైక్ ప్రమాదానికి గురైంది. జీపీఎస్ చూసుకుంటూ బైక్ మీద ఫ్లైఓవర్ ఎక్కిన ఇద్దరు యువకులు గాయాలయ్యారు. ఇమానుద్దీన్ రాత్రి 1 గంట సమయంలో తన మిత్రుడు విశ్వజిత్తో కలిసి మహాత్మాగాంధీ బస్టాండ్ నుండి ఈసీఐఎల్కు వెళ్తున్నాడు. గోల్నాక సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పై నుండి జీపీఎస్ దారి చూపించింది. దాంతో ఇమానుద్దీన్ ఫ్లైఓవర్ పై నుంచి బైక్ పోనిచ్చాడు. అయితే ఫ్లైఓవర్ నుంచి ఎవరూ వెళ్లకుండా కాంట్రాక్టర్ ఇనుప స్తంభాన్ని అడ్డంగా పెట్టాడు. ఇది గమనించని ఇమానుద్దీన్ స్తంభానికి తగిలి కింద పడ్డాడు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన సాకా యాదయ్య సైబర్ మోసానికి గురై 70 లక్షల విలువైన బిట్ కాయిన్లను పోగొట్టుకున్నాడు. యాదయ్య గత 8 సంవత్సరాలుగా బిట్ కాయిన్ ట్రేడింగ్ చేస్తున్నాడు. యాదయ్యకు టెలిగ్రామ్లో గుర్తు తెలియని వ్యక్తికి పరిచయమయ్యాడు. అతనితో తన బిట్ కాయిన్స్ కు సంబంధించిన వివరాలను షేర్ చేసుకున్నాడు. తర్వాత నిమిషాల వ్యవధిలోనే తన వద్ద ఉన్న 70 లక్షల విలువైన బిట్ కాయిన్స్ ను గుర్తు తెలియని వ్యక్తి కాజేసినట్లుగా గుర్తించారు. యాదయ్య హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించాడు. గుంటూరు జిల్లా తెనాల్లోని జగనన్న కాలనీలోని పేరు మార్పు జీవోలను ఎమ్మెల్యే అన్నావత్తుని శివకుమార్ భోగిమంటల్లో తగలబెట్టారు. గత ప్రభుత్వంలో నిర్మించిన జగనన్న కాలనీల పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ జీవో కాపీలను భోగిమంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే జగనన్న కాలనీ పేరు మార్పు జీవోలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.